అందరికి మందు తాగితే కైపెక్కుతుందేమో గానీ మా వాడికి థమ్సప్ తాగితేనే కైపెక్కుతుంది. హాయ్ గైస్, అందరికి వెల్కమ్ టు ద న్యూ వీడియో. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే 31st నైట్ కాబట్టి మేమందరం పార్టీ చేద్దాం అనుకుంటున్నాం. నన్నేమో వీళ్ళు పార్టీ డిస్కషన్ కని పిలిచి వీళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. ఇంకా 2 గంటలు డిస్కషన్ అయిపోయిన తర్వాత నైట్ కి కేక్ అండ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుందామని ప్లాన్ చేశాం. ఇంకా నైట్ కి కావాల్సిన వస్తువులన్నీ తీసుకోవడానికి బద్వేల్కి వచ్చాం. ఫస్ట్ కేక్ చూద్దామని ఈ బేకరీకి వస్తే ఇక్కడ మా కేక్లు అంతగా నచ్చలేదు. ఇంకో బేకరీలో కేక్ చూద్దామని బయలుదేరాం, కానీ వెళ్లే దారిలో మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఫైనల్ గా ఈ బేకరీకి అయితే వచ్చాం. ఇక్కడ కేక్లు అయితే చాలా బాగున్నాయి, అందుకని అడ్వాన్స్ ఇచ్చి ఫుడ్ లో కావాల్సిన వస్తువులు తీసుకోవడానికి ఇంకో షాప్ కి అయితే వెళ్ళాం. ఇంకా అక్కడ కావాల్సిన వస్తువులన్నీ తీసుకున్నాక మళ్ళీ వెజిటేబుల్స్ తీసుకోవడానికి మార్కెట్ కి వచ్చాం. ఇంకా అలా కాసేపటి తర్వాత మాకైతే మా కేక్ రెడీ అయిందని కాల్ వచ్చింది. ఇంకా మా కేక్ ని అలాగే కావాల్సిన వస్తువులన్నీ తీసుకున్నాం కాబట్టి ఇంకా మేము ఇంటికి బయలుదేరాం. ఇంకా ఇంటికి రాగానే మా వాళ్ళంతా వెజిటేబుల్స్ కట్ చేసి ఫస్ట్ రైస్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా మరిగే నీళ్ళలో రైస్ వేసి మూత పెట్టేశారు. ఈ మనిషిని చూడండి, ఒక టార్చ్ లైట్ తీసుకొని రమ్మంటే ఎంత పెద్ద లైట్ తీసుకొచ్చాడో. అలా కాసేపటికి రైస్ అండ్ చికెన్ కర్రీ కూడా అయిపోయాయి. ఇంకా మా వాళ్ళు రైతా చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా వంట మొత్తం పూర్తయిపోయింది కాబట్టి ముందు పిల్లలకి అయితే ఫుడ్ పెట్టాం. ఇంకా పిల్లలందరూ తినడం అయిపోయిన తర్వాత మేము కూడా తిందామని కూర్చున్నాం. ఫుడ్ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఇంకా మా వాడికి నాగిని అయితే ఒంట్లోకి వచ్చిందంట, అందుకనే నాగిని డాన్స్ వేస్తున్నాడు. మా వాళ్ళు చూడండి, కేక్ కోయడానికి స్టూల్ తెమ్మంటే సిలిండర్ తెచ్చారు. ఇంకా మేమైతే ఆ సిలిండర్ పైన కేక్ పెట్టి కట్ చేశాం. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ మామ. చూసి వెళ్ళిపోకుండా కొంచెం ఫాలో చేసి సపోర్ట్ కూడా చేయండి.